రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ పర్యావరణ ప్రజాసేకరణ రసాబసగా మారింది. తాము భూమిలిచ్చినందుకు తమ పిల్లలు రోడ్డున పడ్డారని నంద్యాల జిల్లా కొలిమిగండ్ల మండలానికి చెందిన రైతులు విమర్శించారు. చెన్నై, హైదరాబాద్ వారికి ప్రాధాన్యతనిచ్చి స్థానికులను పట్టించుకోవటం లేదని అన్నారు. కాలుష్యంతో పంటలు కూడా పండటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేస్తామని చెప్పి తమను పట్టించుకొని రామ్కో మేనేజింగ్ డైరెక్టర్ రెడ్డి నాగరాజును నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఇక రైతులు, రామ్కో యాజమాన్యం ఇద్దరి అభిప్రాయాలు రికార్డు చేసుకున్నామని ఉన్నతాధికారులకు నివేదించి న్యాయం చేస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఇక పలు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చర్మ రోగాలు వస్తాయి. ఇక్కడ పర్మనెంట్ డెర్మటాలజిస్ట్ అనేవాడు ఒకరు ఉండాలి. తర్వాత ఊపిరితిత్తుల రోగాలు వస్తాయి. ఎందుకంటే స్వయంగా మా అమ్మగారి ఆస్మా పేషెంట్ ఇబ్బందులు ఎన్ని ఉంటాయో నేను చూసిన. అర్ధరాత్రి అపరాత్రి పరిగెత్తుకుంటే హాస్పిటల్కి పోయిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక పల్మనాలజిస్ట్ ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలి. ఇక్కడ వీళ్ళిద్దరిని ఇక్కడ నుండి పంపించండి. ఇతను చెప్పాడు కదా, మా నాన్ననే అడవి పంది కలిసి చనిపోయారు సార్. ఇక్కడే రామ్కో పరిశ్రమ కట్టి సుమారుగా 5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క చోటనే ఫెన్సింగ్ వేసాడా? పందులు ఊర్లోకి వస్తున్నాయి సార్. ఇక్కడ పందులు పెంచడం వల్ల పొలాలలోకి వచ్చి ఊర్లోకి వస్తున్నాయి సార్. సరే సార్, అప్పుడు రామ్కో పరిశ్రమ కట్టేటప్పుడు నాడు చంద్రబాబు నాయుడు సార్ గారు వచ్చి శంకుస్థాపనకు వస్తా అన్నారు. అప్పుడు రాలేదు. రాకపోతే ఏమన్నారు, 800 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 800లో కలవటాల్లో ఇద్దరికి ఇచ్చారు సార్. నేను వచ్చాను, ఇక్కడ నా బీటెక్ అయిపోయింది, మెకానికల్ ఇక్కడే వచ్చాను. దేశంలో అటే టైం పాస్ కావాలా? ల్యాండ్ యూజర్ కూడా మరి 8 ఎకరాలు ప్రిజన్ సిమెంట్ కట్టాను సార్. నేను 8 ఎకరాలు పెట్టాను. కానీ ఒక్కటి రామ్కో వాళ్ళు ఏంది చేసింది ఏం లేదు సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమో అన్ని చెప్తున్నారు.